యాక్చువల్లీ ఇది ఇన్స్టాల్ చేసాం మీరు ముందు చూసిన వీడియోకి దీనికి. ఇది ఇప్పుడు దానంతలో అది 1 అవర్ టైం పెడతాం. టైం పెట్టిన దాన్ని పెట్టి దానంతలో అదే రొటేట్ అవ్వడం ఆగిపోవడం. రోజుకి ఒక 12 గంటలు అలా తిప్పుతుంది. ఇక్కడ పెట్టాం దీని టైమర్, స్టాండ్ దానికి టైమర్. ఇక్కడ టైం అవగానే ఆటోమేటిక్లీ అదే అవుతుంది. అది సుమారుగా 1 అవర్కి ఒకసారి గుడ్లు ఇటు నుంచి అటు రొటేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. 4వ తారీఖున పెట్టాం. నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను. ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చింది. ఇంకా ఎన్ని ఈరోజు రావాల్సిన 1 2 3 4 5 6 గుడ్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కావాలంటే చూడండి, ఇక పెంకులు ఊరుకున్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఒకటి వచ్చింది, బయట తీసేసాను. ప్రశాంతంగా ఇంకా ఆ కింద ట్రైలో ఉంటుంది. రోజు అలాగే ఇలాగా వెళ్ళలేదన్నా సుమారు చాలా వస్తాయి. కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎగ్స్ ఏవైతే పగిలినాయో అవి కింద పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఓవర్ నైట్ మనం లేనప్పుడు కుట్టితే అవి దాని మంచి పడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎగ్స్ ఏదైతే వచ్చి పలగొట్టిందో అవన్నీ కూడా కింద పెట్టుకోవాలి. నేనైతే కింద పెడుతున్నాను. ఎన్ని పెట్టాను ఆల్రెడీ కింద 6, ఇది ఒకటి 7 ఆల్రెడీ ఉన్నాయి రెడీగా. ఈరోజు వస్తాయి. మిగతా 7 8 ఎగ్స్. మిగతావి కూడా రేపు మార్నింగ్ కల్లాగా మ్యాక్సిమం రావచ్చు. అది నేను 8 ఎగ్స్ రెడీగా ఉన్నాయి. 8 ఎగ్స్. 8 పిల్లలు దచ్చాగా 8 పిల్లలు వచ్చేస్తాయి, రెడీగా వస్తాయి. థ్యాంక్ యూ. నేను చేసిన మిషన్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. హాయ్ అండి, హలో. నిన్న మీకు వచ్చిన 9 గుడ్లు చూపించాను. మ్యాక్సిమం అన్నీ అయిపోయి ఒక్కటి కూడా లేదు. ఒకే ఒక్క గుడ్డు ఇంకా ఉంది. ఇందులో 4 ఉన్నాయి. టోటల్ 18 గుడ్లు పెట్టాము. ఈ 4 కూడా ఇవాళ 2 డేస్ కాబట్టి అది కూడా అయిపోవాలి. మ్యాక్సిమం అయిపోద్ది. ఇది కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నది. నేను వేసిన ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా మీరే చెప్పాలి. 80-90% అనుకున్నాను. 90% దాటిపోయింది. 4 ఎగ్స్ మిగిలిన 18 గుడ్లకి అది బాగా వచ్చినట్టే.